వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్యానంద. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కాంతి వేగంతో నడిచేటువంటి ప్రయాణించేటువంటి యోగులు ఎవరెవరు, అది మన వల్ల కూడా సాధ్యమా కాదా? మన వల్ల సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలి? కాంతి వేగంలో ప్రయాణించేటువంటి యోగులు ఎందరో ఉన్నారు. కొంతమంది పేర్లు స్పష్టంగా ఉన్నాయి, కొంతమంది పేర్లు అస్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ మనం ఎంత యోగం చేసినా చివరికి మన యొక్క ఆత్మ కాంతిలోనే కలిసిపోతుంది. ప్రస్తుతం ఒక కాంతి యొక్క విస్తృతం ఎంత? 3,00,000 కిలోమీటర్లు. అంటే ఒక కాంతి దూరం 3,00,000 కిలోమీటర్లు. అంటే అదే వేగంతో ప్రయాణించేటువంటి యోగులు అంత వేగంతో ప్రయాణిస్తున్నారా, లేకపోతే అవన్నీ బూటకాల? ఒకవేళ అలా ఉండుంటే మరి మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు వీరెందుకు మనకి కనిపించడం లేదు? వీరే ఎందుకు కనిపిస్తున్నారు? కొంతమంది ఈ కాలం నాటి వారే ఎందుకు కనిపిస్తున్నారు? పురాణ కాలం వారు ఎందుకు కనిపించట్లేదు? వారు ఒకవేళ జీవించి ఉంటే, కాంతి వేగంతో ప్రయాణించి ఉంటే వారు చాలా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే అంతరిక్షంలోకి వెళ్తే వారి యొక్క వయస్సు మనకంటే తక్కువ ఉంటుంది వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత. కారణం ఏంటంటే టైం డైలేషన్. భూమిలో ఉన్నప్పుడు జరిగేటువంటి ఈ కాలం, అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు జరిగేటువంటి ఆ కాలం చాలా డిఫరెంట్గా ఉంటుంది. యవ్వనంగా అంటే మనది జరిగిపోతుంది ఫాస్ట్గా, వాళ్ళది జరగదు. కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళాలి, అంతరిక్షంలో ఇంకేదో కనుగొనాలి, వేరే యొక్క గ్రహాల్లోకి మనం ఉండాలి, ప్రస్తుత గ్రహం అయిపోవస్తుందనే భావంతో ఉంటే అది వ్యర్థం. మనం కూడా ఈ యోగులు ఎవరైతే ఉన్నారని చెప్తున్నారో, కాంతి వేగంలో ప్రయాణిస్తున్నారని చెప్తున్నారో, మనం కూడా వారికి లాగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తూనే ఉందాం. దానికి మనం చేయవలసిందేంటి? వారు మనకేం చెప్పారు? వారి శిష్యుల ద్వారా ఏమేమి మనకి ప్రస్ఫుటం చేశారో, ఆ ప్రస్ఫుటం చేసిన యొక్క విషయాన్ని మనం దీర్ఘంగా ఆలోచించకుండా, మూర్ఖంగా కాకుండా, సమయాభావంతో ఆచితూచి అర్థం చేసుకొని సక్రమ రీతిలో మనం గనక చేయగలిగితే ఖచ్చితంగా అంత కాకపోయినా కొంతైనా మనం సాధించగలుగుతాం. అయినా మనం సాధించామా లేమా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం సాధించామా లేదా అనేది మనకి తెలియదు. మనల్ని చూస్తున్నటువంటి చుట్టుపక్కల సమాజం ఉంటుంది కదా, వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది మన యొక్క స్థితి ఎటువంటి స్థాయిలో ఉంది అనేది. వారు అనుభవించినప్పుడే అర్థమవుతుంది. నువ్వు అనుభవించినప్పుడు నీవు ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది, పిచ్చి అనుకుంటారు విని. అప్పుడు దాకా విని పిచ్చి అనుకుంటారు. ఎప్పుడు ఇది వీడు చెప్పేది కరెక్ట్ అని తెలుస్తుందంటే ఆ స్థాయి అనేది ఇతరులకు అర్థమయ్యి వాళ్ళకి ప్రాఫిట్
ప్రాఫిట్ రావాలి ఖచ్చితంగా. ప్రాఫిట్ గెయిన్స్ లూజ్ అవ్వకూడదు. లూజ్ అయ్యారనుకో నిన్ను లూజ్ చేస్తారు. కాబట్టి గెయిన్ అయ్యారనుకో ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద పాజిటివ్‌నెస్ అండ్ వీ హ్యావ్ టు క్యారీ అవుట్ it. It makes you a perfect a master on anything. A master, not master. It's a master. Yeah. Signing off.